ఇప్పుడు మనం చూస్తున్నది రాజధాని అమరావతిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం నిర్మించిన భవనాల సముదాయం. వీటిని ఈ నెల 13వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సాధారణ పరిపాలన శాఖకు అప్పగించనున్నారు. అదే రోజు సీడ్ యాక్సెస్ రోడ్డు మీద నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని ప్రారంభోత్సవం చేయనున్నారు. అక్కడి నుండి నేరుగా ఈ భవనాల వద్దకు చేరుకొని వీటిని అధికారికంగా ప్రభుత్వానికి అప్పగించనున్నారు. ఇప్పటివరకు ఈ నిర్మాణాన్ని పట్టణాభివృద్ధి శాఖ చూసుకుంది. ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కేటాయింపులు చేయాలంటే అది సాధారణ పరిపాలన శాఖ నుండే రావాలి. కాబట్టి ఆ శాఖకు అప్పగించడం ద్వారా వీటి నిర్మాణం పూర్తవుతుంది. ఒకసారి గనుక ఈ భవనాలను మనం చూస్తే మొత్తం ఎమ్మెల్యేలకు 6 టవర్లు, ఎమ్మెల్సీలకు సంబంధించి 3 టవర్లు నిర్మించారు. ఇది అమరావతిలోని రాయపూడి గ్రామంలో ఉంది. సిఆర్డీఏ కార్యాలయానికి పక్కనే ఈ భవన సముదాయాలు నిర్మించారు. మొత్తం 10 ఎకరాల 46 సెంట్ల విస్తీర్ణంలో ఈ నిర్మాణం జరిగింది. 10,84,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటయింది. మొత్తం టవర్లలో ఎమ్మెల్యేలకు సంబంధించి 6 టవర్లు, ఎమ్మెల్సీలకు సంబంధించి 3 టవర్లు ఉన్నాయి. సిల్ట్తో కలిపి 12 అంతస్తులు, అంటే పార్కింగ్ స్థలము అది కాకుండా 12 అంతస్తులను ఈ భవనాలు నిర్మించారు. మొత్తం 49.80 మీటర్ల ఎత్తున నిర్మించిన ఈ టవర్లలో ఒక్కొక్క టవర్లో మొత్తం 24 యూనిట్లు ఉన్నాయి. వీటిలో 23 నివాస ప్రాంతాలు, ఒక ఆఫీసు ఉంటుంది. 12 టవర్లలో మొత్తం 216 యూనిట్లు ఉన్నాయి. ఇందులో 207 రెసిడెన్షియల్, 9 ఆఫీసులు ఉన్నాయి. ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లు 72 ఎమ్మెల్యేలకు, 36 ఎమ్మెల్సీలకు ఉన్నాయి. వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లు ఎమ్మెల్యేలకు 66, ఎమ్మెల్సీలకు 33 ఉన్నాయి. ఆఫీసర్ ప్లాట్లు వచ్చేసరికి ఎమ్మెల్యేల భవనాల్లో 6, ఎమ్మెల్సీల భవనాల్లో 3 ఉన్నాయి. ఈ టవర్ల నిర్మాణంలో ఆధునిక వాస్తు శిల్పితో పాటు తలుపులు, ఇంటీరియర్లు, వార్డ్రోబ్ ఏర్పాట్లు చాలా అధునాతనంగా చేశారు. లిఫ్ట్లో 15 మంది ఒకేసారి వెళ్లే సదుపాయం ఉంది. ఇది కాకుండా 1 టన్ను కెపాసిటీ తీసుకెళ్లగలిగిన సర్వీసులు లిఫ్ట్లు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 24 గంటలు సీసీటీవీ పర్యవేక్షణ, ఫైర్ ఫైటింగ్ సిస్టమ్, సేంద్రియ వ్యర్థాల నిర్వహణకు ప్లాంట్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే జనరేటర్, ట్రాన్స్ఫార్మర్ 50 kV సామర్థ్యంతో ప్రతి టవర్ టెర్రస్ మీద సోలార్ విద్యుత్ వ్యవస్థ, 2000 లీటర్ల కెపాసిటీ వరకు సోలార్ హీటర్లు, ప్రతి యూనిట్కు 2 కార్లు పార్కింగ్ చేసుకోవడంతో పాటు మొత్తం 303 కార్ల పార్కింగ్ ఈ స్థలంలో ఏర్పాటు చేశారు. అంతేకాకుండా సందర్శకుల కోసం కూడా ఈ టవర్లలో 10% పార్కింగ్ కోసం కేటాయించారు. పచ్చటి ల్యాండ్స్కేపింగ్, జాగింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్లు, ప్లే గ్రౌండ్, బాస్కెట్బాల్ కోర్టు, స్కేటింగు, టెన్నిస్ కోర్టు వంటివి ఎన్నో ఏర్పాటు చేశారు. దీంతో పాటు 300 KLD సామర్థ్యం గల ఒక ఎస్టీపీ కూడా ఇందులో పెట్టారు. అదనంగా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటు, డొమెస్టిక్ ట్యాంకులు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం ఒక్కో యూనిట్ను 3500 చదరపు అడుగులతో నిర్మించారు.